మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు లెక్క రేవంత్ రెడ్డి గారు ఉంటే ఈ రాహు కేతు లెక్క హరీష్ రావు కేటీఆర్ తయారైంది తెలంగాణకు. నామనాగేశ్వరరావు ఖబర్దార్ ఖబర్దార్ నామనాగేశ్వరరావు మరియు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇవాళ మాలాంటి సామాన్యులు ఎందరో రాజకీయంగా తీసుకొచ్చిన చరిత్ర రేవంత్ అనేది. నీ చరిత్ర ఏంటి? నమస్తే, మీరు చూస్తున్నారు సుమన్ టీవీ కొత్తగూడెం. నిన్న అనగా జనవరి 7, 2026 రోజున కేటీఆర్ గారు ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఇటు కేటీఆర్ గారు, అటు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గారు ప్రస్తుత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ మంత్రుల మీద, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అటు కొత్తగూడెం ఖమ్మంలో ఉంటున్న మంత్రుల మీద తీవ్ర విమర్శలు చేశారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటు ఖమ్మం ఇటు కొత్తగూడెంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు దీనిపై మండిపడుతున్నారు. మరి దీని పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం నేను కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ మరియు కాంగ్రెస్ నాయకులు పసుపులేటి వీరబాబు గారి దగ్గరికి అయితే వచ్చాను. సో ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్, నిన్న కేటీఆర్ గారు కానీ నామా నాగేశ్వరరావు గారు అయితే మరీ తీవ్రంగా విమర్శించడం అయితే జరిగింది, పొంగులేటి గారిని, తర్వాత తుమ్మల గారిని ఉద్దేశించి. దీని గురించి మీరు ఏమంటున్నారు సార్? ఒకటి మేడం, రాజకీయాలలో గెలిపోవటములు సహజం. ప్రజలు ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలి. అది నేనైనా ఇంకా ప్రజాస్వామ్యంలో ఎవరైనా. కానీ ఈ కేటీఆర్ అనేవాడు నోటికి ఏదొస్తే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని, మరియు ముఖ్యంగా ఉమ్మడి జిల్లా మంత్రుల్ని టార్గెట్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే కేటీఆర్ అనేవాడు బలుపు వల్లే ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుండు. ఒక్కసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు వారవలేని తనంతో కుళ్ళు కడుపు నిండా విషం పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకుంటే అయింది తప్ప నీతోటి కాలేదు. నువ్వు ఎందుకని కడుపులో మంట పెట్టుకొని మంత్రులని మరియు ముఖ్యమంత్రి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు? ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక్కసారి అధికారం పోయినందుకే నువ్వు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నావు అంటే అసలు నీ గురించి ఏంటనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మాకు నోరుంది, నీకంటే ఎక్కువ తిట్టగలుగుతాం. కాకపోతే మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి సమన్వయంతో, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి సమన్వయంతో పాటిస్తున్నాము. నువ్వు నలుగురు చెంచాగాలను వేసుకొని మైకు పెట్టి నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు మాట్లాడుతున్నావు అసలు? అట్లా నువ్వు ఏం చేసినావు? తెలంగాణ ప్రజల కోసం దోచుకు తిన్నావు. నువ్వు దోచుకొని తిని ఇవాళ 1000 కోట్లు సంపాదించుకొని నువ్వు హెలికాప్టర్లలో వస్తూ ఉంటావు. నువ్వు ఒక గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కూడా కార్లు ఇట్లలో వస్తుంటే ఈయన మాత్రం హెలికాప్టర్లు ఒక దొర లెక్క వస్తాడు. ఈ దొరాహంకారం అనేది ఇతనికి తగ్గలేదు, తగ్గదు కూడా. ఇతని బలుపు వల్లే కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైందని తెలియజేస్తున్నా. సార్, ఇదే స్టేజ్ మీద మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గారు కూడా మంత్రుల్ని ఉద్దేశించి అసలు అనకూడని మాటలు అయితే మాట్లాడారు సార్. దీని గురించి మీ స్పందన ఏంటి? మా బాసు, మా దైవం, మా తెలంగాణ ప్రజలు, కార్యకర్తలకి రేవంత్ రెడ్డి గారు. మా రేవంత్ రెడ్డి గారు చూపిన బాటలో మేమందరం కూడా పయనిస్తున్నాం. కానీ ఈయన బాసు కేటీఆర్ అనేటోడు, హరీష్ రావు అనేటోడు మా రేవంత్ అన్న సూర్యుడైతే, అంటే వెలుగును, ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు లెక్క రేవంత్ రెడ్డి గారు ఉంటే ఈ రాహు కేతు లెక్క హరీష్ రావు కేటీఆర్ తయారైండు తెలంగాణకు. మన రాహు కేతు సూర్యుడికి పట్టిన గ్రహణం ఒక 10 నిమిషాలలో విడిచిపోతే కానీ ఈ హరీష్ రావు కేటీఆర్ అనేటోడు ఈ తెలంగాణను విడిచిపెట్టి పోక ఒక శని లెక్క తయారయ్యారు తెలంగాణ ప్రజలకి అని తెలియజేస్తున్నాను. వీళ్ళ బాసు నోటికొచ్చినట్టు మాట్లాడుతుండు ఏది తెలంగాణ మంత్రుల మీద, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పట్టుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని పట్టుకొని బాంబులేట్ అంటాను. ముందు మీ చెల్లిని సరిదిద్దుకో, ముందు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జోలుకొద్దు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ రెవెన్యూ గృహ శాఖ మంత్రి తీసుకొని ఇవాళ పేద ప్రజలకు ఇల్లు కడతా ఉంటే, ఎప్పుడైనా నీ బతుక్కి ఎప్పుడైనా ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినవా? 10 సంవత్సరాలు చేశావు. అటువంటి ప్రజల్లో ఉండే పొంగులేటి గారిని పట్టుకొని బాంబులేటి అంటున్నావు. నీకే పెద్ద బాంబు పడ్డది మీ చెల్లి రూపంలో. ముందు అది సరిదిద్దుకో. పొంగులేటి గారు విమర్శించే ముందు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. పొంగులేటి గారు ప్రజల మనిషి, నిత్యం ప్రజలతోటే ఉంటాడు. నీ లెక్క దొర లెక్క ఉండడు. అలాగే మాజీ మన మంత్రివర్యులు మరియు సీనియర్ నాయకులు ఈ ఉమ్మడి జిల్లాని గిరిజన ప్రాంతాలలో రోడ్లు వేసిన అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావును పట్టుకు ప్రజలు ఆల్రెడీ చెప్పారు, నేనేం తెలంగాణ ప్రజలు పీకారు. నీకంటే వయసులో పెద్ద ఆయన
కొద్దిగా సీనియరు. మీ తండ్రికి కూడా చాలా తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే గౌరవం అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అటువంటి నాయకుని పట్టుకొని నువ్వేం బిగుతావు అంటానో. ఇంకొకడు ఉన్నాడు, ఈయన చెంచాగిరి చేసే నామా నాగేశ్వరరావు, ఖబర్దార్. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఖమ్మం పార్లమెంట్ చేసి ఒక తట్టెను మట్టిపోయిలే, ఏమి అభివృద్ధి. ఇవాళ ఖమ్మం జిల్లా 3 మంత్రులు కూడా సస్యశ్యామలం చేస్తున్నారు. ఏ సమస్య ఉన్నా కూడా ఖమ్మం ప్రజలకు కానీ ఇవాళ రాష్ట్రంలో ఒక ఖమ్మం జిల్లా అంటే ఒక బ్రాండ్ ఉంది. ఎందుకంటే కేటీఆర్ లాంటి దిక్కుమాలను పట్టుకొని నువ్వు 3 మంత్రులను పట్టుకొని మంత్రులు అంటాం అనేది సిగ్గుచేటు. ఒకసారి ఏళ్ళు చూపెట్టేటప్పుడు 4 ఏళ్ళు మనకు చూపెడతాయి. ఖబర్దార్ నామా నాగేశ్వరరావు మరియు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులకి రాజకీయాలలో గెలుపోవటం సహజం. ప్రజలు ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలి తప్ప ఈ 3 మంత్రుల్ని నేను మా అధికారం వస్తే నేనేం చేస్తానో, ప్రజలను మన కార్యకర్తలను ఇబ్బంది పెడతా, వాళ్ళ పేర్లు రాసుకుంటా అంటాను. వాళ్ళ పేర్లను తర్వాత రాసుకుంది, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది మాది, మర్చిపోకు. ఇంకోసారి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు నామా నాగేశ్వరరావు. ఏమనుకుంటానో నువ్వు మాట్లాడేటప్పుడు నీ లెక్క తండ్రి పేరు తాత పేరు చెప్పుకొని అతను రాజకీయాల్లోకి రాలేదు రేవంత్ అన్న. ఇవాళ మాలాంటి సామాన్యులు ఎందరో రాజకీయంగా తీసుకొచ్చిన చరిత్ర రేవంత్ అన్నది. నీ చరిత్ర ఏంటి? బీఫామ్లు అమ్ముకోవటం. ఇవాళ వద్దిరాజు అనేటోడికి నువ్వు 50 కోట్లు తీసుకొని రాజ్యసభ ఇచ్చినవు, కానీ ఇవాళ నాలాంటి కార్యకర్తకు గ్రంథాలయ చైర్మన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు. అది రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, రేణుకా చౌదరి గారికి ఉన్న కమిట్మెంటు. ఖబర్దార్, ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నోటుకొచ్చింది మాట్లాడితే ఊరుకునేది లేదని తెలియజేస్తున్నాం. సార్, మరొక చిన్న ప్రశ్న. మీ షర్ట్ మీద స్పెషల్ అట్రాక్షన్గా రేవంత్ రెడ్డి గారి ఫోటో కనిపిస్తుంది. అంటే ఇప్పుడని కాదు, నేను ఇదివరకు చూసినప్పుడు కూడా వివిధ ప్రోగ్రాంలలో సేమ్ ఇలాంటి షర్ట్సే వేసుకొని వస్తున్నారు. అండ్ మేము తెలుసుకున్నది కూడా మీరు రేవంత్ రెడ్డి గారి బాటలోనే నడుస్తారు అండ్ రేవంత్ రెడ్డి గారికి డై హార్ట్ ఫ్యాన్ అని. దీని గురించి ఏం చెప్తారు సార్? మేడం, నాకు రేవంత్ రెడ్డి గారన్నా రేణుకా చౌదరి గారన్నా ప్రాణం. ఈ షర్ట్ మీదే కాదు, ఆంజనేయ స్వామి మీకు శ్రీరాముడు పట్టాభిషేకంలో సీతమ్మ వారు అడిగితే నా గుండెల్లో ఉందంటే ఇట్లా తీసి చూపెట్టాడు. అప్పుడు ఆ హనుమంతుడు తీసి చూపెట్టాడు, కానీ ఈ హనుమంతుడు నిజంగా వస్తే ఇట్లా గుండె చీల్చితే ఇక్కడ రేణుకా చౌదరి గారు, రేవంత్ రెడ్డి గారు ప్రతిబింబమై ఉంటారు. అంటే ఒక అమ్మ, ఒక అన్న, ఇద్దరు కూడా సీతమ్మ రాముడు ఎట్లో నాకు రేవంత్ రెడ్డి గారు మా అన్న అయితే మన రేణుకా చౌదరి గారు మా అమ్మ లాంటిది. వాళ్ళు ఎప్పుడు కూడా నా గుండెల్లో ఇద్దరు ఇప్పుడు ఉంటారు. ఈ షర్టు మీద ఎప్పుడు రేవంత్ అన్న ఉంటే మాకు ధైర్యం. రేవంత్ అన్న, రేణుకా చౌదరి గారు అంటే ఒక బలం, ఒక నమ్మకం, ఒక ధైర్యం కోసం మా రేవంత్ అన్న ఎప్పుడు నాతోటే ఉంటాడు. మా రేణుకా చౌదరి గారు కూడా ఎప్పుడు ఉంటారు. ఈ షర్టే కాదు, ఈ గుండెల్లో కూడా వాళ్ళే ఉంటారు. కాబట్టి నేను ఎక్కడికి పోయినా నా నోటి నుంచి వచ్చేది ఒకే ఒక్క పదాలు: రేవంత్ రెడ్డి గారు, రేణుకా చౌదరి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. కాబట్టి వాళ్ళు చూపెట్టిన బాటలో నలుగురికి ఈ రేవంత్ అన్నను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలామంది యువకులు అందరూ కూడా రాజకీయాలకు రావాలనే ఒక సంకల్పం, ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇవాళ నా ఏ కార్యక్రమానికి పోయినా రేవంత్ రెడ్డి గారు నాతోటే ఉన్నారనే ఇది చూపెట్టడానికి, ఒక యువతను రేవంత్ రెడ్డి గారి మార్గంలో తీసుకురావడానికి, ఒక మంచి మార్గంలో తీసుకురావడానికి ఇది ఇలా అభిమానం చూపెడతా ఉంటాను. థ్యాంక్స్ మేడం, ఈ అభిమానాన్ని మీరు మరొకసారి నాకు గుర్తు చేసినందుకు. నిన్న జరిగిన మీటింగ్లో కేటీఆర్ గారు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గారు వాడిన పదాలకైతే ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, ప్రస్తుతం మనం చూసాము లైబ్రరీ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ తీవ్రంగా ఖండిస్తున్నారు.